హలో అండి, నమస్తే. లయ వంటింటి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. ఎగ్తో 2 రెసిపీస్ చేశానండి. ఒకటి ఎగ్తో పూరి, రెండో ఐటెం వచ్చి ఎగ్తో వడియాలన్నమాట, అంటే చిప్స్. రెండు బాగా వచ్చాయి. అదిగో పూరి చూడండి ఎంత స్మూత్గా సాఫ్ట్గా వచ్చిందో, బాగా పొంగాయి అనమాట. ఇది పిల్లలకు కూడా హెల్దీ ఫుడ్ అండి, ఎందుకంటే ఎగ్ వేసాం కదా, వీట్ ఫ్లోరే కాబట్టి పిల్లలకు కూడా ఏం తేడా చేయదు. 1కి 4 తినేసేస్తారు. అదిగో చూడండి వడియాలన్నమాట. చూడండి ఎంత సౌండ్ వస్తుందో, బాగా క్రంచీగా అంటే క్రిస్పీగా వచ్చాయి. మీరు కరెక్ట్ కొలతలతో కనుక వేసుకుంటే బాగా వస్తాయండి. రెండు కూడా బాగా వచ్చాయి. అదిగో అంత ఫ్లోర్ తీసుకున్నాను పూరీకి. ఒక గుడ్డు, అన్ని కాసి చల్లార్చిన పాలు, ఉప్పు, కారం, కరివేపాకు, ధనియా పౌడర్, పసుపు, జీలకర్ర. అదిగో గుడ్డు కొట్టి వేసాను, అది 100 గ్రామ్స్ ఉంటుంది. అదిగో ఉప్పు, కారం, ధనియా పౌడర్, చిటికెడు పసుపు, జీలకర్ర, అవన్నీ కలిపేసుకుని పాలు పోసుకోవాలన్నమాట. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర కానీ కరివేపాకు కానీ అది మీ ఇష్టం అండి. అవన్నీ కలిపి పాలు పోసాను. ఇంకా పడితే మీకు ఇంకా 2 డ్రాప్స్ పాలు యాడ్ చేసుకోండి. అలా కలిపాక 2 స్పూన్స్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి. గీ వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తాయి అనమాట. పిల్లలు తిన్నా కానీ హెల్దీ ఫుడ్ కదా, వారికి కూడా మంచిగా ఉంటుంది. అదిగో స్మూత్గా పూరీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. అదిగో అంత బౌల్ అనమాట, అంత బౌల్ పిండి తీసుకున్నా, అంటే 100 గ్రామ్స్ ఉంటుంది అనుకుంటున్నాను. అది మీరు ఎక్కువ పూరీలు కావాలంటే 2 కోడిగుడ్లు వేసుకోండి. ఇవి ఇప్పుడు 8 పూరీలు కానీ 9 పూరీలు కానీ అవుతాయి, 7 కానీ అట్లా. అదిగోండి సేమ్ పూరీ మనం ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. అంత మందంగా చూపించాను కదా. ఇప్పుడు అలా చేసి పెట్టి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎక్కువ ఫ్లేమ్ పెట్టారనుకో బాగా సెగ తొందరగా కలర్ వచ్చేస్తాయండి. అందుకని మీడియంగా పెట్టుకోండి. అలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. అలా ప్రెస్ చేసుకుంటే పూరీ బాగా పొంగుతుందన్నమాట. నేను ఆయిల్ తక్కువ ఎందుకు పెట్టానంటే ఎగ్ వేసాం కదా, మళ్ళీ ఆయిల్ మళ్ళీ వాడటానికి ఇదని చెప్పి నేను తక్కువ ఆయిల్, సరిపడా ఆయిల్ పెట్టుకున్నా. మీరు చూసి పెట్టుకోండి దాన్ని బట్టి బౌలు వేయించడానికి. అదిగో చూడండి కలర్ కొంచెం మారిందనమాట. అంటే పూరీలాగా తెల్లగా రాకుండా మనం కారం పసుపు వేసాం కదా, అందుకని రెడ్ కలర్లో అట్లా వచ్చింది. చూసారా ఎంత బాగా పొంగిందోను. మీరు ఆయిల్ మీడియంగా కరెక్ట్గా మజ్జిగ రకంగా పెట్టుకోండి. గ్యాస్ మాత్రం మరి హై పెట్టొద్దు, అలా అని లో పెట్టొద్దు. లో పెడితే మళ్ళీ పొంగవు. సిమ్లో పెడితే మీడియంగా పెట్టుకోండి. అదిగో అలా ప్రెస్ చేస్తూ 2 పక్కల కాల్చుకోవాలి. పిల్లలకు కూడా చాలా మంచి ఫుడ్ అండి. అసలు ఆయిల్ పీలవలేదు, వడియాలు కూడా ఆయిల్ పీలవలేదు. మీరు కరెక్ట్గా ఈ కొలతల ప్రకారం చేసుకుంటే మీకు బాగా వస్తాయి. 1కి 4 తింటారండి పిల్లలు కూడాను. ఎందుకంటే మనం ఎగ్ వేసాం కదా, మంచి టేస్ట్ వస్తాయి అనమాట. కర్రీ లేకపోయినా మనం ఒట్టిగా అయినా వేడిగా ఉన్నప్పుడు ఒట్టిగా తినేసినా చాలా బాగుంటాయండి. గబుక్కు టైం లేక 10 మినిట్స్లో అయిపోవాలి టిఫిన్ అనుకుంటే మీరు ఇలా చేసుకుంటారు అని చెప్పి నేను ఈ వీడియో పెట్టాను. అది చూడండి ఎంత పొరలుగా ఎలా వచ్చింది, ఎంత సాఫ్ట్గా పూరి. చూసారు ఎంత బోలుగా ఎంత బాగా పొంగాయో. అది చాలా బాగా వచ్చాయి. మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కమెంట్లో పెట్టండి. మంచి టేస్ట్ వచ్చాయి. అదిగో చిప్స్కి అనమాట, అంటే వడియాలకి 1 గుడ్డు వేశాను. ఇది మాత్రం మీరు కరెక్ట్గా కలుపుకోవాలండి. ఏమాత్రం కరెక్ట్గా కలుపుకోకపోతే మీకు సరిగా రావు. అది గిలకొట్టుకుని ఉప్పు వేశాను, పెప్పర్ పౌడర్ మిరియాల పొడి వేశానండి కొంచెం. మీరు కరెక్ట్గా కలుపుకోకపోతే మాత్రం వడియం మీకు పలసగా అయినా రాదు, అలా అయిన తిక్కుగా ఉన్నా కరకర రాదనమాట, అంటే క్రిస్పీగా రాదు. జీలకర్ర, అదిగో మైదా పిండి, కార్న్ ఫ్లోరు. కొంచెం మైదాపిండి తక్కువ, కార్న్ ఫ్లోర్ ఎక్కువ వేసుకోవాలి. ఆ 2 బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్. ఇప్పుడు వాటర్ పోసాను. నేను 1 గుడ్డే కాబట్టి అంత వాటర్ పోసుకున్నా. మీరు చూసి వేసుకోండి దాన్ని బట్టి. ఫస్ట్ 1 గుడ్డు ట్రై చేయండి, బాగా వస్తే అప్పుడు మీరు చేసుకోవచ్చు. అదిగో నేను ఐస్ క్యూబ్ అనమాట, అంత క్యూబ్ మీకు తెలుస్తుందని గిన్నెలోంచి తీసి చూపించాను. అది వేసి బాగా కలిపి ఒక 6-7 మినిట్స్ పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేస్తే అదిగో అలా వాటర్ తేరుకొని చూడండి పైకి, అంటే అలా ఉండాలన్నమాట. కలిపితే కరెక్ట్గా, మరీ చిక్కగా కాకుండా మరీ పలసగా కాకుండా. అదిగో చూడండి నేను స్పూన్తో చూపించాను కదా. మీరు పలసనయ్యి బాగా వేయటం రాకపోతే కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకోండి. మైదా ఎక్కువ వేయకండి, మళ్ళీ మెత్తగా వస్తాయి. ఒకవేళ మీకు మరీ మందంగా అనిపించి మధ్యలో కరకర రాకుండా మెత్తగా అనిపించినట్టుగా డౌట్ వస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మీరు అది అడ్జస్ట్మెంట్ చూసి చేసుకుని వేసుకోండి. మీకు ఒకటి వేసుకుంటే ఐడియా వచ్చేస్తుంది.
అదిగో చూడండి ఆ కలర్ రావాలన్నమాట. సేమ్ రైస్ ఫ్లోర్ మన బియ్యం పిండి వడియాలు కనుక ఎలా వేయించుకుంటే అలా వస్తాయి. అదిగో ఆ కలర్ వస్తే మంచి కలరు క్రిస్పీగా వస్తాయి. పిల్లలకు కూడా హెల్దీ ఫుడ్ అండి. మీరు వేసిన ప్రతిసారి కూడా అలా కలుపుకుని వేసుకోవాలి. ఎందుకంటే కార్న్ ఫ్లోరు అడుక్కు చేరిపోతుందండి. సెగ కూడా తక్కువ పెట్టుకోండి, ఎక్కువ పెడితే ఎర్రగా వచ్చేస్తాయి త్వరగా వడియాలు, కలర్ చేంజ్ అయ్యి బాగోవు. అదిగో చూడండి అన్నీ కూడా గోల్డ్ కలర్లో వచ్చాయి. మీరు కూడా ఆ కలర్ ప్రకారం కాల్చుకోండి. ఇప్పుడు కారం వేసాను, మళ్ళీ తిప్పుకుని కూడా రెండో పక్క కూడా కారం వేసుకోవాలి. ఇందాక పెప్పర్ పౌడర్ వేసాక కారం ఎక్కువ వేసుకోకపోయినా పర్లేదు. పెద్దవాళ్ళంటే కొంచెం ఘాటుగా వేసుకోండి, స్పైసీ మీరు తినేదాన్ని బట్టి. ఆ కలర్ కరెక్ట్గా ఆ కలర్ వస్తే క్రిస్పీగా బాగా వస్తాయి. అదిగో చూడండి ఇప్పుడు సౌండ్ చూడండి ఎంత బాగా వచ్చాయో. మీరు నా ఛానల్ చూసండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేయండి.